అండి ఈరోజైతే గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా దీని రిజల్ట్స్ అనేవి క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయండి. 1 బిలియన్ అనేది వీళ్ళ టార్గెట్ పెట్టుకుంటే 1.6 బిలియన్ అనేది అచీవ్ చేశారు. సో గుడ్ రిజల్ట్ అనేది పోస్ట్ చేశారు. సో ఈరోజు వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. నా వ్యూ అయితే నేను షేర్ చేస్తున్నాను మీకు. సో రేంజ్ బౌండ్ నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది అండ్ రిజల్ట్స్ కూడా గుడ్గా ఉన్నాయి. వాల్యూమ్ కూడా ఉంది కాబట్టి స్టాక్లో మంచి మనకి టార్గెట్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టుకోండి. వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా గుడ్గా పర్ఫామ్ అయితే చేస్తూ ఉంది ఈ స్టాక్. కొన్ని రోజుల నుంచి కూడా కన్సాలిడేషన్ అవుతూ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏదైనా ఒకటి చెప్తాను చూడండి, పర్ఫెక్ట్గా మనము ఏదైనా ఒక స్టాక్లో ఎంట్రీ ప్లాన్ చేసుకొని టార్గెట్ అచీవ్ అయ్యామంటే ఇంక అంతకన్నా మనకి ఏం అవసరం లేదు. మంత్లీ ఇంత టార్గెట్ అని మనము పెట్టుకుంటే మనం ఇయర్లీ చూసుకుంటే ఆర్ఓఐ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేది ఊరికే తీసుకోవడం వల్ల మనం బ్రోకరేజ్ పే చేయాల్సి ఉంటుందే తప్ప మనము ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో ఏదైనా ఒక స్టాక్లో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మన ప్రాఫిట్ మీద 5% గెయిన్, 3% గెయిన్, 3 to 5% గెయిన్ వచ్చింది అంటే మనం ఎగ్జిట్ అయితే సరిపోతుంది. సో ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.